హలో అండి. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైందనుకుంటాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అంటే యూట్యూబ్ షార్ట్స్‌కి గానీ, అలానే వీడియోస్‌కి మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ అంటే ఎలాంటి నష్టాలున్నాయనేది కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలానే యాడ్ చేయడం వల్ల మోనిటైజేషన్‌కేమైనా ప్రాబ్లమ్ అవుతుందా అని కూడా నేను చెప్తాను. లాస్ట్ వరకైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియో చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానెల్‌కి ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకైతే ఒక 500 లైక్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ మై వీడియో. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. లాస్ట్ వరకు చూడండి. షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఇప్పుడు చూడండి. చాలా వరకైతే యూట్యూబ్ షార్ట్స్‌కి మ్యూజిక్ యాడ్ చేయొచ్చని మంచిగా కామెంట్స్ అడుగుతున్నారండి. వాళ్ళందరికీ కూడా సింపుల్ వీడియోతో సొల్యూషన్ అండి ఇది. ఇప్పుడు చూడండి. సో, షార్ట్స్‌లో ట్రెండింగ్ మ్యూజిక్ కానీ, రికమెండెడ్ మ్యూజిక్ కానీ, యూట్యూబ్ వాళ్ళు సజెస్ట్ చేసిన మ్యూజిక్ కానీ యాడ్ చేస్తున్నారు. చాలా వరకు గమనిస్తున్నాము. అలానే ట్రెండింగ్ సాంగ్స్ పెట్టిన వీడియో ట్రెండింగ్ సాంగ్స్ పెట్టిన షార్ట్స్‌కైతే మిలియన్స్‌లో వ్యూస్ వస్తూ ఉంటాయండి చాలా వరకైతే. అలా మా వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువగా వైరల్ అవ్వాలి అనేసి చాలామందైతే ట్రెండింగ్ సాంగ్సే షార్ట్స్‌కి యాడ్ జేస్తున్నారనమాట. అలా యాడ్ చేయడం చాలా వరకైతే డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. ఎందుకు అంటారా? ఇప్పుడు చూడండి. ఒక ట్రెండింగ్ సాంగ్ అయితే వచ్చేసిందండి. ఒక ట్రెండింగ్ మ్యూజిక్ వచ్చింది. ఆ మ్యూజిక్ అనేది మీ షార్ట్‌కి యాడ్ చేసేసారు. వెంటనే మీకు ఒక 5,000 వ్యూస్, 10,000,000 వ్యూస్ వచ్చేసాయండి. ప్రెజెంట్ అయితే యూట్యూబ్ ఎక్కువ మందికి సెండ్ చేసేసింది. మీకు మంచిగా పాపులర్ అయిపోయింది. మీ షార్ట్ కానీ, వీడియో కానీ మంచిగా పాపులర్ అయిపోయింది. ప్రెజెంట్ అయితే ఓకే. బట్ ఎప్పుడైతే మానిటైజేషన్‌కి అప్లై చేస్తారో, అప్పుడు ఖచ్చితంగా మీకు ఎఫెక్ట్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఒకవేళ వీడియో అయినా డిలీట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. లేకపోతే వీడియోని పబ్లిక్‌లో మీరు పెట్టింటారు కదా! ఆ వీడియో డైరెక్ట్‌గా అన్‌లిస్టెడ్ అయినా అవ్వచ్చు. ఎప్పుడైతే అన్‌లిస్టెడ్‌లో అవుతుందో ఆటోమేటిక్‌గా మీ వీడియో అనేది మ్యూట్ అయిపోతుంది. మ్యూట్ అవ్వడం వల్ల ఆ సాంగ్ అనేది వినిపించదు. వినిపించకపోతే ఇంకెందుకు చెప్పండి? జస్ట్ వీడియో మాత్రం ప్లే అయితే వీడియోలో సాంగ్ గాని వినిపించకపోతే ఆ వీడియో ఎవరు చూస్తారండి? కదా! ఈ విధంగా అన్నమాట జరుగుతుంది కాబట్టి, పోనీ మీరు ఒక వీడియోకి మంచిగా వ్యూస్ వచ్చాయని గమ్మునుంటారా? ఒక్కటి మంచిగా రీచ్ అయిందంటే, ఈ విధంగా ఇంకా చేద్దాము అనేసి ఇంకా మంచిగా ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్స్ అన్నీ కూడా వెంటనే తీసేసి, మన షార్ట్స్‌కి ఆ సాంగ్ యాడ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏమి స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ మంది ఖచ్చితంగా యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. రీచ్ అయినప్పుడు వ్యూస్ వస్తాయి. వ్యూస్ వచ్చినప్పుడు మానిటైజేషన్ అయిపోతుంది అనేసి అందరం కూడా డ్రీమ్‌లో ఉంటాము. కానీ ఎప్పుడైతే మానిటైజేషన్‌కి అప్లై చేస్తారో, అప్లై చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మెయిల్ ఒస్తుంది. యువర్ వీడియో గెట్స్ డిలీటెడ్ ఫ్రమ్ యూట్యూబ్ లేకపోతే యువర్ వీడియో మేడ్ అన్‌లిస్టెడ్ ఫ్రమ్ పబ్లిక్ అనేసి ఈ విధంగా చాలా మెసేజెస్ అయితే వస్తాయి. చాలా మెయిల్స్ అయితే వస్తాయి. ఆ ఇష్యూస్ అన్ని ఫేస్ చేయకుండా ముందుగానే చెప్తున్నామండి. చాలా వరకైతే రివ్యూస్‌లో కూడా అబ్జర్వ్ చేసాం మేము. ఎప్పుడు కూడా మీ ఓన్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు అడగచ్చు ఓన్ వాయిస్‌తో ఎక్కువ మందికి రీచ్ అవ్వట్లేదు. మా వీడియోస్‌కి హై రీచ్ లేదు. హై వ్యూస్ లేవు అనొచ్చు. బట్ టైమ్ తీసుకుంటుంది. ఓకేనా? ఫాస్ట్‌గా అనేది రీచ్ అవ్వకపోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నిదానంగానే గానియండి, మీ ఓన్ వాయిసే ఇవ్వడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల మీకొక గుర్తింపు, మీకొక ఐడెంటిఫికేషన్ ఒస్తుంది. మీ వీడియోస్ కూడా సో, లే అంటే లేటర్ అన్నమాట. తరువాత ఖచ్చితంగా వైరల్ అవుతాయి. ఇప్పుడు వైరల్ అయిపోయి నెక్స్ట్ మీరు ప్రాబ్లమ్ ఫేస్ చేసేదానికన్నా ఇప్పుడు ప్రెజెంటే జూసుకోండి. ఇప్పుడు చిన్న చిన్నగా మంచిగా హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేయండి. హ్యాష్ ట్యాగ్స్ అంటే ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అన్నమాట. మీ వీడియోకి రిలేటెడ్‌గా మాత్రమే యూజ్ చేయండి. మళ్ళీ ఏవంటే హ్యాష్ ట్యాగ్స్ కూడా యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేయడం వల్ల ఏ ప్రాబ్లమ్ ఉంది అనేది కూడా నేనొక వీడియో చేశాను. అంటే మెటా హ్యాష్ ట్యాగ్స్ కానీ, యూట్యూబ్‌లో ఓవరాల్‌గా 12 మిస్టేక్స్ దాకా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ వీడియో యెస్టర్‌డేనే పోస్ట్ చేశాను. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అంటే చూడండి. ఎక్కువగా మీ వీడియో స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నాము. వాయిస్ మాది ఎక్కువ రీచ్ అవ్వలేదు అనుకునే వాళ్ళు హ్యాష్ ట్యాగ్స్ కానీ, కీవర్డ్స్ కానీ, రిలేటెడ్ క్వెరీస్ కానీ ఇవన్నీ కూడా పెట్టండి. అది ఎలా పెట్టాలి అంటే నెక్స్ట్ వచ్చేసి ఎస్‌సిఓ కూడా బాగా చేయాలి. వీటన్నిటికి సంబంధించింది నేను నా యూట్యూబ్ ఛానెల్ అప్‌లోడ్ చేశాను. అలానే నేను డిస్క్రిప్షన్‌లో కూడా ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ అయితే ఓపెన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీకు వ్యూస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటండి. ఎప్పుడైతే మీరు వీడియో చేస్తుంటారో, వీడియో చేసినప్పుడు ఏదన్నా ఒక వైరల్‌గా మీకు సంబంధించింది అంటే ఏదన్నా ఒక కామెడీ ట్రాక్ కానీ, అంటే ఏదైనా ఒక క్లిప్స్ కానీ అలా అంటే ఎక్కువ ఫేమస్ అయిన మీ వీడియోస్‌లో యాడ్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఒక్కొక్కసారయితే అలా కూడా యాడ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. ఎందుకంటే అవి ఒకవేళ మ్యూజిక్‌కి సంబంధించినవైతే మీకు ఖచ్చితంగా కాపీరైట్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి, అలా కూడా యాడ్ చేయకూడదు మీరు. ఓవరాల్‌గా అండి నేను చెప్పేదేమంటే వీడియోస్ గానీ, షార్ట్స్ గానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మ్యూజిక్ కానీ, ఈవెన్ యూట్యూబ్ రికమెండ్ చేసిన సాంగ్స్ కూడా కావచ్చు. బట్ యాడ్ చేయకుండా ఉండడానికే ట్రై చేయండి. అలా యాడ్ చేయడం వల్ల మీకే లేటర్ తరువాత ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి
ప్లీజ్ టు యూజ్ యువర్ ఓన్ వాయిస్ ఓన్లీ. సో, మై సజెషన్ ఇది. అలానే కాపీరైట్స్ లైక్ మీరు ఒకవేళ ఇంకా కూడా చాలా వరకు పెడుతూ ఉంటారండి. అంటే సో, ఆడియో 2% పెట్టేసి మా వాయిస్ లైక్ 98% ఇస్తాము అని చెప్తారు. సో, అలా అయినా కూడా మీరు మ్యూజిక్ యాడ్ చేస్తున్నట్లే గదండీ! సో, ఈ విధంగా కూడా చాలా అయితే ఇష్యూస్ ఉన్నాయి. అవన్నీ కూడా ముందుగానే రెక్టిఫై జేసుకోండి. ఆల్ ద బెస్ట్. ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.